ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య జన 112. ఈరోజు మా ఊర్లో రథోత్సవం అండి. రథం లాగుతూ ఉన్నారు. ఆ వీడియో తీయడానికి అందరం గుడి దగ్గర వెళ్ళడానికి బయలుదేరుతున్నాము. రెడీ అయిపోయాము అందరము. బాబు, నేను, పాప, ఇంకా అత్తమ్మ, మామయ్య వాళ్ళు వచ్చారు. మా అన్న కూడా నైట్ వచ్చాడు. ఇంకా అందరం రెడీ అయిపోయి ఒకసారి గుడి దగ్గరికి వెళ్ళేసి దేవుని దర్శనం చేసుకొని రథం లాగడానికి అంతా సిద్ధం చేస్తున్నారు. రథం అంటే మరి పెద్ద రథం కాదండి, అంటే ఫస్ట్ టైం కదా, అంటే వీధిలో తిప్పడానికి ప్లేస్ సరిపోదని చిన్నది తీసుకొచ్చారు. ఇంకా అది స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళాక నేను వీడియో కంటిన్యూ చేస్తాను. బాబు బాగా ఇసిగిచ్చేస్తున్నాడండి. బాబుకి ఇంకా పాలు బట్టి ఆమెను తీసుకొని వెళ్ళాలి. చూస్తూ ఉండండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వర్క్ చూడండి. చాలా బాగుంటుంది దేవుని రథం లాగేది. ఇప్పుడు చెప్పు రానా. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఈరోజు మా ఊర్లో రథం లాగుతున్నారు చెప్పు. అందరూ చూడండి వీడియో మొత్తం. యామిని హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అలిగేసిందండి, తను ఫస్ట్ చెప్పించలేదని అలిగేస్తుంది. హాయ్ చెప్పు. ముక్కు సరే సరే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను. వీడియో చూస్తూ ఉండండి. నువ్వేమే మా సిస్టర్ చూడండి. మేమే వస్తూ ఉన్నాము. మా అన్న వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు. మీరు వెళ్ళండి తర్వాత వస్తాం అనేసరికి ఇంకా మేము బయలుదేరేసాము. పాప కూడా రాలేదండి, పాప కూడా వాళ్ళతో వస్తానని. ఫైనల్గా మేమైతే గుడి దగ్గరకు వచ్చేసామండి. మేము వచ్చేసరికి రథాన్ని బయట పెట్టి స్వామివారిని లోపల ఎక్కించేస్తున్నారు. ఇంకా అందరు లైన్లో నిలబడేశారు రథాన్ని లాగడం కోసం. ఫస్ట్ ఇంక ఇటు సైడ్ వచ్చి చూసారు కదా అందరూ ఎలా ఉన్నారో, ఒకేలా డ్రెస్సులు వేసుకొని కర్రలు. ఈ పాటికి మీకు అర్థమైపోతుంది. అవునండి, రథం లాగుతున్న సందర్భంగా కోలాటం వేపిస్తున్నారు. అందుకని చెప్పి అందరూ వచ్చున్నారు. ఇక్కడ కోలాటం స్టార్ట్ చేశారండి, వేస్తూ ఉన్నారు చూడండి అందరూ ఒకేలాగా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలని విఘ్నేశ్వరునికి పూజ చేస్తాం కదా మనం, అలాగే ఇక్కడ వినాయకునికి కోసం పాట పాడుతున్నారు. బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య ఆ పాటకి కోలాటం వేస్తూ ఉన్నారు. వీళ్ళని బయట నుంచి పిలిపించారండి, వేరే ఊరు నుంచి. అంటే మా ఊరు చుట్టాలు ఉన్నారు అందులో, అలా వాళ్ళు తెలుసుకొని వాళ్ళని పిలిపించారు. మా ఊరు నుంచి అయితే ఎవరు వేయలేదు. అక్కడ వాళ్ళు అదే పనిగా నేర్చుకుంటారంట కోలాటం వేయడం అనేది. అందుకని చెప్పి వాళ్ళని పిలిపించి ఏమైనా వేయించారు. విఘ్నాలు ఏంటి లేకుండా ఉండడం కోసం ఫస్ట్ వినాయకుని పాటతో స్టార్ట్ చేశారు. బాగా వేశారండి. చిన్నపిల్లలు కూడా ఉన్నారు చూసారా దాంట్లో, వాళ్ళు కూడా బాగా వేశారు. కలర్ కాంబినేషన్ అన్నీ బాగున్నాయి. అందరు బాగా రెడీ అయ్యి వేస్తూ ఉన్నారు. ఇంకా స్టార్ట్ చేశారండి రథం లాగడం. ఇంతకు లైన్గా నిలబడుకున్నారు కదా, వాళ్ళ దగ్గర తాడు ఇచ్చేశారు. అటు సైడ్ ఒక తాడు, ఇటు సైడ్ ఒక తాడు. వాళ్ళు పట్టుకొని లాగుతూ ఉన్నారు. ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు దేవుడు. బయట పెట్టి పూజలన్నీ చేసి అందరు చదివాక, మంత్రాలు అవన్నీ చదివాక పంతులు ఒక 5-6 మందిని తీసుకొచ్చారు బయట ఊరు నుంచి. మా ఊర్లో ఒక 2 ఉన్నారు. అన్నీ అయ్యాక రథం లాగడం స్టార్ట్ చేశారు. ఇంక రథం లాగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి వీళ్ళు కోలాటం వేయడం కూడా స్టార్ట్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్ ఇదేనండి. ఇక్కడే ఆ పక్క కనిపిస్తుంది కదా గుడి, ఆల్రెడీ మీకు కళ్యాణము అవన్నీ చూపించాను కదా నేను వీడియోస్లో, అదేనండి. అందరు మంచి సింక్లో వేస్తున్నారు డ్యాన్స్ మాత్రము. నాకైతే చాలా బాగా నచ్చిందండి వాళ్ళు వేయడము. అలాగా చూడండి, జనం కూడా చాలా బాగా వచ్చారు. అందరూ మా ఊరు వాళ్ళేను, బయట వారు తక్కువ మంది ఉన్నారు. ఇంకా స్టార్ట్ చేస్తున్నారు లాగడం. చూడండి ఎంతమంది ఉత్సాహంగా లాగుతున్నారో చూడండి. ఆయన వెడల్పుగా జరుపుకొని లాగండి, అలాగైతే బండి బాగా కదులుతుంది అని చెప్తున్నారు. ఇంకా అందుకని చెప్పి వెడల్పుగా జరుపుతూ ఉన్నారు. అందరూ అమ్మిడికి రానియకుండా, గుంపుగా రాకుండా వెడల్పుగా జరుపుతూ ఉన్నారు. అందరూ ఒక రథం లాగేది ఆ కోలాటము చాలా బాగా అనిపించింది చూడడానికి. ఎందుకంటే నాకు తెలిసి నేను ఫస్ట్ టైం అంత దగ్గరగా చూడడం కూడా. దేవుణ్ణి లాగడం స్టార్ట్ చేశారు. ఇంకా అదిగోండి కొంచెం ముందుకు కూడా కదిలేశాడు దేవుడు. చూడండి చెన్నకేశ్వర స్వామి. చూడండి చిన్నపిల్లలు అయితే బాగా ఎగ్జైటింగ్గా ఉన్నారండి లాగడం కోసం. బయట కృష్ణంత ఏడుస్తూ ఉన్నాడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే.
ఇక నేను మా అన్న లాగుతున్నాము. పాపని అమ్ములోని అన్న ఎత్తుకున్నాడు, హనీ నేను ఎత్తుకున్నాను. ఇంకా లాగాము కొంచెం దూరం పట్టుకొని ఆ జనంలో. ఇంకా లాగలేములే అనుకొని ఆగిపోయాము. కానీ ముందుగా కృష్ణవంతి నేను పట్టించాను. తాడు పట్టుకున్నా కూడా లెక్కానంట, చిన్న బిడ్డ కాబట్టి. అందుకని తాడు పట్టించేసి అత్త దగ్గర ఇచ్చేసాను, మా అత్త దగ్గర. ఇంకా నేను లాగుతూ ఉంటే ఇంకా పాప ఎత్తుకోమనింది. ఇంకా నేను వీడియో తీస్తున్నానని మా అన్న పక్కకి వెళ్ళిపోయాడు. ఇదిగోండి ఇక్కడ మా అత్త దేవుని లాగితే మా అత్త కూడా మా మామ దగ్గర ఇచ్చేసి అబ్బాయిని తను కూడా కొంచెం దూరం లాగి ఆ తర్వాత వదిలేసింది. నేను మాత్రం కొంచెం దూరం లాగాను. ఆ తర్వాత అన్న వీడియో నేను వచ్చేసినాక అన్న వెళ్ళాడు. ఇంకా దేవుడి ఇంటి దగ్గరకు వస్తున్నాడని నేను ముందుగా వచ్చేసానండి. ఎందుకంటే కొబ్బరికాయ అవి తెచ్చిపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి ఇంటి దగ్గర ఆగి దేవుడికి టెంకాయ కడ్డీలు కర్పూరం ఇస్తే వాళ్ళు పూజ చేసి హారతి దేవుడికి ఇచ్చి మనకిస్తారు. దాన్ని తీసుకెళ్ళి కర్పూరం ఆరకుండా ఇంట్లో పెట్టుకుంటే మంచిది. అందుకని చెప్పి నేను ఫస్ట్ వచ్చేసాను ఇక్కడ ఇంటి దగ్గరికి. అక్కడ నేను చేపట్టుకొని అరుస్తున్నాను కదా, మా హస్బెండ్ని పిలుస్తున్నాను, రాండి టెంకాయ కొడుతున్నారు దండం పెట్టుకుంటారు అని చెప్పి పిలిస్తే ఆయన ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాగుతూ ఉన్నారు. పిలిస్తే వద్దులే నేను అక్కడి నుంచే లాగుతాను, దండం పెట్టుకుంటాను, మీరు పెట్టుకోండి అని చెప్పేశారు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా అన్న వదిన నేను అత్తమ్మ మామయ్య అంటే మా మేనత్త మా మేనమామ పిల్లలు అందరం దండం పెట్టుకున్నాము, టెంకాయకి ఇచ్చాము, అయ్యర్ కొట్టేసి హారతి కర్పూరం ఇచ్చారండి మనకి. అక్కడ సాంగ్ వస్తుంది, లేకపోతే దాన్ని అట్లాగే పెడదాం అనుకున్నాను. సాంగ్ వినిపిస్తుంది, మళ్ళీ ఎక్కడ కాపీరైట్ వస్తుందో అని ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. చూడండి మేము మా ఇంటి పక్కన వాళ్ళు కలిసి ఇచ్చాము. అక్కడ పూజ అయిపోయిందండి మంది. ఇంకా పూజకి అక్కడ టెంకాయ ఇచ్చేస్తాం కదండి. టెంకాయ కొట్టేసాక ఇంకా నేను మా అత్త పిల్లల్ని తీసుకొని ఇద్దరిని అమ్ములుని హనీని ఇంటికి వెళ్ళిపోయాము. మా మామ వచ్చి ఆ కృష్ణవంతిని పట్టుకున్నాడు. ఆయన మేము ఇంట్లోకి వెళ్ళి కర్పూరం అవి పెట్టేసి వచ్చేసాము. ఇంకా మా అత్త మాత్రం నేను ఇంటికాడే ఉంటాలే, పిల్లల్ని చూసుకొని మీరు వెళ్ళి చూసేసిరండి అని చెప్పింది. ఇంక సరే అని చెప్పి మేము వచ్చేసాము. చూసారు కదా అంతమంది జనం ఉన్నారు. వీళ్ళందరూ మా ఊరోళ్ళేనండి. అంటే వాళ్ళ రిలేటివ్స్ కూడా కొంతమంది పిలుచుకుంటారు కదా, రిలేటివ్స్ మేము పిలిచినట్టు అలా కొంతమంది రిలేటివ్స్ కూడా ఉన్నారు ఇందులో. రథం లాగడం కోసం ఆ రోజే ఎక్కువ మంది వచ్చారు. రథం లాగితే మా అనుకున్నది జరుగుతుందంట, అందుకని చెప్పి అందరు లాగుతున్నారు. కృష్ణవంత్ నా ఏలు కొరికేసాడండి. ఇప్పుడు మధ్యలో స్ట్రక్ అయిపోతూ ఉందండి తీస్తుంటే, కెమెరా కూడా కొంచెం బ్లర్ అయిపోయింది. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ చెప్పాను కదా, మా ఇంటి నుంచి కొంచెం ముందుకు వచ్చాక అక్కడ కోలాటం స్టార్ట్ చేశారు. విన్నారా సౌండ్లు? కృష్ణవంత్ మాట్లాడుతున్నాడండి. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంక వాళ్ళ డాడీ కొంచెం పని ఉందని బయట వెళ్ళున్నారు. ఇంక ఇంట్లో ఎవరు లేరు బాబుని పట్టుకోవడం కోసం, అందుకే నేనే పట్టుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోవద్దు, చిన్న బాబు కదా అందుకని. ఇక్కడ ఏమంటే వెంకటేశ్వర స్వామి పాటకి వేస్తున్నారు. చంద్రకేశ్వర స్వామి అన్న గోవింద అందరూ ఆయనే కదా, అందుకని చెప్పి వెంకటేశ్వర స్వామి పాటకి వేస్తున్నారు. చాలా బాగా వేస్తున్నారండి వీళ్ళు. అందరూ చూడండి ఎంత బాగా చూస్తున్నారో. టచ్ ఫోన్ ఉండే ప్రతి ఒక్కరు వీడియో కంపల్సరీ తీస్తున్నారు. చూపిస్తాను మీకు, చూడండి కావాలంటే. అందరు ఫోన్లు పట్టుకొని ఎలా తీస్తున్నారో చూడండి. అందరు ఫోన్లు బాగా ఉన్నాయి. సారీ అండి, ఒక్కసారిగా కృష్ణవంత పెద్దగా అరిచాడు కదా,
ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాటకు వేస్తున్నారు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అదేవిధంగా ఎవరింటి దగ్గర దేవుడు ఆగుతున్నారో అక్కడ ఉండే వాళ్ళందరూ మజ్జిగ లాగే వాళ్ళ కోసం మజ్జిగ, అదేవిధంగా వాటరు సప్లై చేస్తున్నారు. అది మంచి హ్యాబిట్ అండి. అలా చేయడం నాకైతే చాలా బాగా మంచిది చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత బాగా వేస్తున్నారో, జనం చూడండి ఎలా చూస్తున్నారు, గుంపులుగా నిలబడుకొని. వాళ్ళు వేసే ఫాస్ట్ స్టెప్స్కి వీళ్ళందరూ మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు వాళ్ళకి క్లాప్స్తో. వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ వేస్తారు. అలా వేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అలా జనంలో వేయాలంటే వేయలేరు, అది కొంతమందికే సాధ్యమవుతుంది. నాకు కూడా చాలా భయం అండి అందరిలో తిరిగి వేయాలన్నా, ఏమైనా మాట్లాడాలన్నా. కానీ వాళ్ళు ఎలాంటి భయం లేకుండా బాగా వేశారు కదా. కొంచెం గ్యాప్ వచ్చే దగ్గరల్లా 2-3 సాంగ్స్కి వేస్తున్నారండి, ఒకేలాగా వేస్తున్నారు. ఎవ్వరు చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా స్టెప్స్ మర్చిపోవట్లేదు, బాగా వేస్తున్నారు అసలుకి. ఇంకా అటు సైడ్ సందులో వాళ్ళందరూ వచ్చి అక్కడ కొబ్బరికాయలు కొట్టుకున్నారు. ఇంకొక సాంగ్ కోలాటం వేసిన దగ్గర అక్కడి నుంచి రథం కొంచెం ముందుకు కదిలిందండి. అంటే మేము ఎంతమంది పొంగలు పెట్టాం కదా పోలేరమ్మ దగ్గర, అక్కడికి వచ్చాము. ఈ పక్కకుండే గుడి వెంకటేశ్వర స్వామి గుడి అండి. ఇంకా అక్కడ ఆపారు. ఇంకా అటు సైడ్ సందులో వాళ్ళందరూ రావడం కోసం ఇంకా అక్కడ ఆపాడు. అక్కడ కూడా 2-3 సాంగ్స్ ఇచ్చారండి. అందరూ ఒకే సింక్లో చాలా బాగా వేస్తున్నారు. అక్కడ పోలేరమ్మ గుడి దగ్గర కూడా మజ్జిగ ఇచ్చారండి. నేను మా సిస్టర్ తీసుకొని ఇద్దరం చెరో గ్లాస్ మజ్జిగ తాగేస్తే ఆమె కొంచెంసేపు చూద్దాము అని వీడియో తీస్తూ చూస్తున్నాము. జనం చూడండి అన్నిసార్లు కోలాటం వేస్తున్నా కూడా ఫోన్లు ఎవ్వరు కింద పెట్టట్లేదండి. కోలాటం వేసే ప్రతిసారి వీడియో తీస్తూనే ఉన్నారు. అదేవిధంగా మా ఊర్లో కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారండి, చాలా వాళ్ళు కూడా 9K 8K 7K అట్లా ఉండేవాళ్ళు ఉన్నారు. అన్న వాళ్ళైతే సెల్ఫీ స్టిక్ స్టాండ్ అవన్నీ తీసుకొచ్చుకొని వీడియోస్ బాగా క్లియర్గా తీసుకుంటున్నారు. నేను అక్కడ సెల్ఫీ స్టిక్ స్టాండ్ ఏది లేదు, జస్ట్ హ్యాండ్తో కవర్ చేయాలని ఇంకా ఏదో తీస్తున్నాను వీడియో. వీళ్ళు ఇప్పుడు బృందావనం అని సాంగ్కి వేస్తున్నారు. ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి, బాగుంటుంది సాంగ్ కూడా. సాంగ్ తగ్గ స్టెప్స్ వేస్తున్నారు. బృందావనమే చిందులు వేసే ఆ సాంగ్ అండి, చాలా బాగా వేస్తున్నారు చూడండి. ఇంకా చూస్తూ ఉండగా ఇంకా మా మామ ఫోన్ చేశారు, అబ్బాయి ఆడుస్తున్నాడు, బాబు రా ఇంటికి అని చెప్పి. సరే అని చెప్పి ఒక్క సాంగ్ చూసేసి వెళ్దాము అని నేను మా సిస్టర్ అనుకున్నాము. ఇంకా వెళ్ళి ఫీడింగ్ ఇచ్చేసాను వద్దాము అన్నట్టు ఇంకా ఒక్క సాంగ్ చూసేసి ఇంక బయలుదేరదామని చూస్తున్నాము. అంత కాలుతున్నా కూడా ఎవ్వరూ తగ్గట్లేదండి, బాగా వేస్తున్నారు చూడండి. అందరూ మజ్జిగ షేర్ చేసుకుంటున్నారు, ఒకరి దగ్గర నుంచి ఒకరు అట్లా తీసుకొని అందరు తాగుతూ ఉన్నారు మజ్జిగ. ముసలోళ్ళు కానీ ఇప్పుడు డ్యాన్స్ వేసేవాళ్ళు కానీ అందరూ కోలాటం వేసేవాళ్ళు అందరూ తీసుకొని తాగేసి కోలాటం స్టార్ట్ చేశారు. ఇంకా మా చెల్లి పక్కన వెళ్దాంరా అంటుంది, బాబాయ్ ఆడుస్తున్నాడు కదా అని. నేనే కొంచెంసేపు ఉండేసి వెళ్దాం ఒకేసారి, మళ్ళీ ఎప్పుడు వస్తామో అని తిరుక్కొని అని ఇంకొంచెంసేపు పోదామని కొంచెంసేపు చూసేసి ఇంకా ఫైనల్గా ఇంటికి తిరుక్కొని వెళ్ళామండి. ఆమె వెళ్ళి బాబుకి ఫీడింగ్ అవి చేశాను, ఇంకా బాబుని నిద్రపిచ్చేసాను. ఇంకా మా సిస్టర్ మాత్రం ఇంటి దగ్గరకు వచ్చి వెళ్ళిపోయింది మళ్ళీ లాగడం కోసము. మా అన్న, మా వదిన, మా సిస్టరు, మా హస్బెండ్ మాత్రం ఫుల్ వర్క్ ఉన్నారు. ఇంక నేను నిద్రపిచ్చి వచ్చేసరికి గుడి దగ్గరకు వచ్చేసాయి అన్నారు. ఇంక అందుకని రివర్స్లో మా ఇంటి దగ్గర నుంచి అటు సైడ్ నుంచి వెళ్తే గుడి దగ్గరికి వెళ్తాము. ఇంక రివర్స్లో వెళ్ళి ఇంక అక్కడి నుంచి చూసామండి. గుడి దగ్గరికి వెళ్ళేసి ఫైనల్గా దర్శనం చేసేసుకొని ఇంక అందరం కలిసి ఇంటికైతే వచ్చేసాం. బాయ్.